ఈ మూవీ గురించి అప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నా, కానీ కుదరట్లేదు. లాస్ట్కి ఇప్పుడైతే మనకు టైం దొరికింది. సో ఈ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం. కల్కి మూవీ మన ఇండియన్ స్టాండర్డ్స్ అయితే పెంచేసింది. ఈ మూవీ ద్వారా ఇంకా మనం హాలీవుడ్ లెవెల్ స్టఫ్ అయితే ఇక్కడ చూడబోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపు పోయినా టైం చాలదు. దాన్ని పక్కన పెట్టి ఈ మూవీలో మనకుండే డౌట్స్ అయితే మాట్లాడుకోవాలి. అందులో మెయిన్గా మన భైరవ కేవలం కర్ణుడుగానే ఎందుకు కనిపించాడు? ఏ అర్జునుడు గానో, పరశురాముడు గానో, భీముడు గానో, లాస్ట్కి మెయిన్ అయిన కృష్ణుడు గానో కనిపించవచ్చు. కేవలం తను కర్ణుడుగానే ఎందుకు కనిపించాడు అనే డౌట్కి అయితే మనం ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ చేద్దాం. సో పక్కా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో వేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంక వీడియోలోకి దూకేద్దాం. నాగిమామ ప్రకారం ఈ యూనివర్స్కి సంబంధించి తను ఎందుకు ప్రభాస్ ని కర్ణుడిగా చూపించాల్సి వచ్చిందో నేనైతే ఇక్కడ చెప్తా. ఈ యూనివర్స్ కి ఆ రోల్ ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకుందాం. భైరవ ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి తెలియదు. తను ఏదో నార్మల్ హీరోగా మనం అనుకున్నాం. అండ్ మూవీ ముందు వచ్చేసరికి అందరూ ప్రభాస్ని కల్కిగానో లేదా పరశురాముడిగా అనుకున్నారు. కట్ చేస్తే అందరు బుర్రలు మింగేలా కర్ణాగా రీఎన్కార్నేషన్లో అయితే తనను చూపించారు. అసలు సంబంధం లేకుండా ప్రభాస్ని అలా ఎందుకు చూపించడం? ఏ కృష్ణుడిగానో, కల్కినో లేదా పవర్ఫుల్ అయిన పరశురాముడిగో వాళ్ళు చూపించాల్సింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ దానికి మెయిన్గా ఒక రీజన్ ఉంది. అదేంటంటే కల్కి అంటే ఆటోమేటిక్గా టైటిల్ ప్రకారం అందరూ ప్రభాస్ని కల్కి అనుకునేస్తారు లేదా విష్ణుమూర్తి అనుకునేస్తారు. ఆ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకుండా చేయడం కోసమే ఈ స్టోరీకి ఆ ట్విస్ట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకూడదని చెప్పేసి ఇలా చేశారు. అండ్ అలానే ఈ యూనివర్స్ యొక్క స్టోరీ ప్రకారం చూసుకుంటే దీన్ని 1 or 2 మూవీస్లో ఆపేయలేం. నాగిమామ ఎక్స్ట్రాడినరీ ప్లాన్తో అయితే దీన్ని సినిమాటిక్ యూనివర్స్గా ప్లాన్ చేశాడు. అందులో ఈ యూనివర్స్కి ఆ రేంజ్ క్రేజ్ రావాలంటే ఓ ఇనిషియల్ పుష్ అనేది రావాలి. దానికి ప్రభాస్ తప్ప ఎవ్వరూ న్యాయం చేయలేరు. ఓ ఇంపార్టెంట్ ఎలిమెంట్గా వాడి ఈ యూనివర్స్కి ఓ ఇనిషియల్ పుష్ అనేది ఇచ్చారనమాట. రీసెంట్గా నాగిమామ కన్ఫర్మ్ చేశాడు. ఫ్యూచర్లో ప్రభాస్ ఇందులో కంటిన్యూ అవ్వకపోవచ్చు. అందులో కేవలం ఓ ఇనిషియల్ పుష్ కోసం ఈ సినిమాటిక్ యూనివర్స్కి ఫస్ట్ చాప్టర్గా కర్ణ స్టోరీని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఈ యూనివర్స్ యొక్క ఫ్యూచర్ని నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా నేనైతే చెప్తా. సో పక్కా మిస్ కావద్దు. భైరవానే కర్ణ అని చూపించడానికి కారణం ఏంటంటే ఈ మూవీలో మనకు మహాభారతాన్ని మెయిన్గా ఇంక్లూడ్ చేసి చూపించారు. ఆ విధంగా చూసుకుంటే మొదటి నుండి సూర్యుడు, ఇంద్రుడు ప్రతి యుగంలో గొడవలు పడుతూ ఉంటారనమాట. వాళ్ళ వేరే వేరే రూపాలలో వాళ్ళు గొడవలు పడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రేతాయుగంలో రామాయణం జరుగుతుంది కదా, ఆ టైంలో వాలి సుగ్రీవుడిగా వీళ్ళు కనిపిస్తారు. తర్వాత ద్వాపర యుగంలో మహాభారతం జరుగుతుంది. అందులో అర్జునుడు ఇంకా కర్ణుడిగా వీళ్ళు కనిపిస్తారు. ఇలా ప్రతి యుగంలో వాళ్ళు ఇలాంటి ఆపోజిట్ క్యారెక్టర్స్లో వాళ్ళు కనిపిస్తున్నారు. అదేవిధంగా ఈ కలియుగంలో కూడా వాళ్ళు పుట్టాలి. ఇక్కడ మనం ద్వాపర యుగం గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అప్పుడే చాలా ఎలిమెంట్స్ అనేవి మనకు ఈ మూవీకి సంబంధించి తెలుస్తాయి అన్నమాట. ఇంకా ద్వాపర యుగంలో కురుక్షేత్రం జరిగే టైంలో కర్ణుడిని మనం అయితే చూడొచ్చు. తననే మెయిన్గా భైరవకి తీసుకోవడానికి కారణం తెలియాలంటే ముందు కర్ణుడి యొక్క క్యారెక్టరేషన్ అనేది మనకు తెలియాలి. కర్ణుడు తనకు వాల్యూ ఇచ్చే దగ్గరే ఉంటాడు. మంచి అయినా చెడైనా తనకు మంచి అనిపిస్తేనే చేస్తాడు. ఆ విధంగానే కేవలం తన మిత్రుడైన దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం తను కౌరవుల పక్క అయితే ఫైట్ చేస్తాడు. తనకి ఎన్నో శాపాలు ఉంటాయి. అందులో కర్ణుడు విద్య కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళినా వాళ్ళు తన శూద్రుడు అనే కారణం వల్ల ఎవ్వరూ నేర్పిరు. ఇలా కాదని చెప్పేసి తను పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. అయితే పరశురాముడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్యను నేర్పిస్తాడు. కర్ణుడు ఎలాగైనా విద్య నేర్చుకోవాలని చెప్పేసి ఈ విషయంలో అబద్ధం చెప్పి విద్యలన్నీ నేర్చుకుంటాడు. కానీ ఒకరోజు కర్ణుడు బ్రాహ్మణుడు కాదని చెప్పేసి పరశురాముడికి అర్థమైపోతుంది. దాంతో పరశురాముడికి కోపం వచ్చి కర్ణుడికి ఈ శాపం అయితే పెట్టేస్తాడు. నీకు ఎప్పుడైతే ఈ విద్యలన్నీ అవసరమవుతాయో అప్పుడే వాటిని మర్చిపోతావు అని చెప్పేసి ఇలా చెప్తాడు. తర్వాత ఓ టైంలో ఒక చిన్నపిల్ల నెయ్యి అనేది భూమి మీద పడుతుందన్నమాట. ఆ చిన్నపిల్ల అయితే ఏడుస్తూ ఉంటుంది. తన బాధను పోగొట్టాలని చెప్పేసి కర్ణుడైతే భూమిని పిండి ఆ నెయ్యినైతే బయటికి తీస్తాడు. దానికి కోపడ్డ భూమాత ఇలా చెప్తుంది, ఏదైనా భూమిలో కలిస్తే అది భూమికే సొంతం, దాన్ని మళ్ళీ ఎలా బయటికి తీస్తావని చెప్పేసి భూమి ద్వారా నీకు ఇబ్బంది పడి అది నీ చావుకు దారి తీస్తుందని చెప్పేసి శాపం పెట్టేస్తుంది. అసలు ఇప్పుడు ఒక్కొక్కడు ఎక్కడిదక్కడ తవ్వేస్తున్నారు, లాగేస్తున్నారు, దోచేస్తున్నారు. ప్రకృతి మొత్తం నాశనం అయిపోతుంది.
అదేదో వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇలాంటి వాటికి అడ్డుపడరు, ఇలాంటి వాటికి శాపాలు పెట్టరు. ఏదో మంచి చేస్తూ వెళ్ళే ఇలాంటి కర్ణులు లాంటి వ్యక్తుల మీద వీళ్ళ శాపాలు. సో ఇలాంటి శాపాలు అనేవి కర్ణుడికి తగలడం వల్ల తను చనిపోతాడు. అలాంటి శాపాలు కానీ లేకపోయి ఉంటే తనని ఎవరు చంపలేరు, పాండవుల వల్ల ఎవరి వల్ల అయ్యేది కాదు. ఇంకా మెయిన్గా తను ఇచ్చిన మాట కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయడు. ఇది తన క్యారెక్టరైజేషన్. దీని ప్రకారం చూసుకుంటే భైరవాని మొదటి నుండి కర్ణుడే అని చెప్పేసి మనకు రెఫరెన్స్ అనేది ఇస్తూ వచ్చారు. అందులో తను కర్ణుడిలాగే పుట్టడం ఇంకా పెరగడం జరుగుతుంది. అవసరమైనప్పుడు తనకి ఆయుధాలు అనేవి పనిచేయవు బుజ్జిలాగా. ఇంటర్వల్ బ్లాక్లో రథచక్రం పడుతుంది కదా, దాన్ని పట్టుకోవడం అయితే మనకు చూపిస్తారు. ఇది తన శాపానికి ఒక రెఫరెన్స్ లాంటిది. కర్ణుడు యుద్ధంలో ఉన్నప్పుడు భూమాత శాపం వల్ల తన రథచక్రం అనేది భూమిలో ఇరుక్కొని ఇబ్బంది పడి తను తీసే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఆ ప్రయత్నంలోనే తను చనిపోతాడు. ఆ విధంగా మనకి ఇక్కడ రథచక్రాన్ని అయితే రెఫరెన్స్గా చూపించారు. ఇలాంటి రెఫరెన్స్ అనేవి నాగమామ మొదటి నుండి ఇస్తూనే ఉన్నాడు. లాస్ట్కి తనే కర్ణుడు అని చెప్పేసి రివీల్ చేశారు. సో మహాభారతం ప్రకారం చూసుకుంటే కర్ణుడి యొక్క స్టోరీ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. స్టోరీ ప్రకారం చూసుకుంటే కర్ణుడినే మళ్ళీ తీసుకొని రావడానికి కారణం, ఇందులో విలన్కి దొరికే ఆ ధనస్సు ఉంటుంది కదా, అది ఇంకేదో కాదు, అర్జునుడు వాడిన గాంధీవ ధనుస్సు. కృష్ణుడు చనిపోతారు కదా, దాని తర్వాత ఈ ధనస్సుకి శక్తి అనేది పోతుంది. అందుకే ఈ మూవీ స్టార్టింగ్లో అదైతే పనిచేయదు. మళ్ళీ కృష్ణుడు అదే మన విష్ణు అవతారం అనేది తిరిగి రాబోతుంది అని చెప్పడానికి ఆ ధనస్సుకి మళ్ళీ తిరిగి శక్తి వస్తుంది. ఇలాంటి శక్తి శత్రువులైన సుప్రీం మ్యాస్కిన్ చేతిలో పడింది. అదిగాక తను ఆ 1% దేవుడి శక్తితో తను చాలా పవర్ఫుల్ అయిపోతాడు. సో తన దేవుడిలాగా అంత పవర్ఫుల్ అయిన అర్జునుడి యొక్క గాంధీవాని వాడుతాడు కాబట్టే ఆ శక్తికి ఎవరు ఎదురెళ్ళలేరు. అలాంటి శక్తికి ఎదురెళ్ళాలంటే కేవలం కర్ణుడి వల్లే అవుతుంది. అది తన విజయ ధనస్సు వల్లే. ఆ విజయ ధనస్సుని భైరవ లాస్ట్లో వాడడం మనం చూడొచ్చు. సో కర్ణుడు కూడా తిరిగి వచ్చాడు. దీనికోసమే కర్ణుడు మళ్ళీ ఈ యుగంలో పుడతాడు, అది భైరవాగా. కురుక్షేత్రంలో గాంధీవంకి ఎదురెళ్ళిన ఒకే ఒక్క వీరుడు కర్ణుడు. కర్ణుడి దెబ్బకి అర్జునుడు కూడా 2 అడుగులు వెనక్కి వెళ్తాడు. గాంధీవాని ఎదుర్కొనే శక్తి కేవలం కర్ణుడికే ఉంది. అలానే ప్రతి యుగంలాగే ఇక్కడ సూర్యుడు ఇంద్రుడు కూడా మళ్ళీ వాళ్ళ రూపాలతో యుద్ధం చేసుకోబోతున్నారు. ఇంద్రుడి రూపంలో సుప్రీం మ్యాస్కిన్, సూర్యుడి రూపంలో మనకు కర్ణుడే భైరవగా మళ్ళీ పుట్టారు. ప్రతి యుగంలో వాళ్ళిద్దరికి ఫైట్ జరిగినట్టు ఈ కలియుగంలో కూడా ఫైట్ జరగబోతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోయిన జన్మలో కర్ణుడు అధర్మం అని తెలిసినా సరే తన ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం కౌరవులతో అయితే కలిసి ఫైట్ చేస్తాడు. అది తప్పని తెలిసిన, సో ఆ తప్పుని ఈ జన్మలో సరిదిద్దుకోవడం కోసం ధర్మం వైపు నిలబడి కల్కిని కాపాడి తన తప్పుని ఈ జన్మలో సరిదిద్దుకుంటాడు. ఇంకా మెయిన్గా కర్ణుడు ఇచ్చిన మాట కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడు కాబట్టి భైరవగా పుట్టి కల్కిని ఎట్టి పరిస్థితుల్లో సుప్రీం మ్యాస్కిన్ నుండి తన ప్రాణాలను కూడా అడ్డు వేసి మరీ కాపాడబోతున్నాడు. కల్కి పుట్టుకి సేఫ్టీ కోసం కేవలం అశ్వత్థామ మాత్రమే సరిపోదు. తనని ఇలాంటి శక్తుల నుండి కాపాడాలంటే దానికి కర్ణుడే ఆ త్యాగం ఆ శక్తి కర్ణుడికే ఉంది. అందుకే మళ్ళీ తను భైరవగా పుట్టి తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని కల్కి పుట్టుకి ముఖ్య కారణం కాబోతున్నాడు. అండ్ ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది వచ్చేసరికి ముందు కర్ణుడు అయితే ఎలాంటి స్వార్థం లేకపోయినా సరే తను అధర్మం వైపు నిలబడి తప్పు అయితే చేస్తాడు. కానీ ఈసారి దానికి కాంట్రాస్ట్గా మనకి ఇప్పుడు భైరవాన్ అయితే సెల్ఫిష్గా చూపిస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే తనైతే ఎలాంటి స్వార్థం లేకుండా ధర్మం కోసం నిలబడతాడు. లాస్ట్కి తన తప్పును కూడా తను సరిదిద్దుకుంటాడు. ఇంకా నాకు థియరీ అయితే ఉంది. దాని ప్రకారం చూసుకుంటే సుప్రీం మ్యాస్కిన్ నుండి కల్కిని కాపాడే ప్రయత్నంలో భైరవ అయితే చనిపోయే అవకాశం ఉంది. దాన్ని మనం సెకండ్ అండ్ థర్డ్ పార్ట్స్లో చూడబోతున్నాం. ఇది జరిగే పాసిబిలిటీ ఉంది. యాస్కిన్ గురించి అండ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ యొక్క పూర్తి ఫ్యూచర్ అండ్ స్టోరీకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చుంటే మాత్రం పక్కా లైక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని ఇంట్రెస్టెడ్గా ఉండే వాళ్ళకి పక్కా షేర్ చేయండి. సో దీంతో మీకు భైరవాని కర్ణుడుగానే ఎందుకు చూపించారో అర్థమైందని అనుకుంటున్నా. దీనిపైన మీరేమనుకుంటున్నారు కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.